ఇగురంగా ఇల్లాలకు వస్తుంటే వెనకకెంచి పొక్కిలు చేసుకుంటూ వస్తురట. ఆగు గట్లనే ఉన్నది సంక్షేమ శాఖ హాస్టల్లో పనిచేసేటోళ్ళ వ్యవహారం. సర్కారేమో పిల్లగాళ్ళను మంచిగా చూసుకోవాలి, చక్కటి తిండి పెట్టాలని చెప్తుంటే ప్రిన్సిపాళ్ళు, వార్డెన్లు, ఎన్వోలు పిల్లగాళ్ళని ఆకలికి చంపి పుచ్చిపోయింది, పాసిపోయింది పెట్టి దవాఖాన్ల పాలు చేస్తున్నారు. మంచి తిండి పెడితే పిల్లగాళ్ళు ఏడారోగ్యంగా ఉంటారో ఏమో అనుకున్నారో గాని పురుగులన్నము, నీళ్ల సారు, బల్లులు పడ్డ చట్నీలు, పిల్లులు దాగిన పాలు పోసి పసిపిల్లగాళ్ళని మంచిగా చూసుకుంటున్నారు హాస్టల్లో పనిచేసేటోళ్ళు. పురుగులు పట్టిన అన్నము, కూలిపోయిన కూరలతో తింటే పిల్లగాళ్ళు బలంగా ఉంటారని అనుకుంటారో ఏందో మరి. లేకుంటేంది నిత్యం ఫుడ్ పాయిజన్లతో హాస్టల్లో చదివే పిల్లగాళ్ళు దవాఖాన్ల పాలవుతున్నారు. ఈ నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవల్లి కస్తూర్బా గాంధీ హాస్టల్లో 30 మంది పిల్లగాళ్ళు ఫుడ్ పాయిజన్ అయి దవాఖాన్ల పడ్డారు. కుళ్ళిన కూరగాయలతోటి భోజనం పెడుతుర్రు. గిదేం తిండి మేడం ఎట్లా తినమంటుర్రు అని అడిగితే ఎస్ఓ మేడం గిన్నెతో కొట్టిందని కొట్టి ఏడుచుకుంటా చెప్తున్నారు. పాపం పిల్లలు ఏడుపు చూసినా వీళ్ళకి మనసు మారతలేదా? ఓసారి లీడర్లు, పెద్ద ఆఫీసర్లు హాస్టల్ చెక్కింగ్ పోరి ఒకప్పుడు తెలంగాణ హాస్టల్స్ లో సీట్లే దొరకపోయేది. అసొంటిది ఇప్పుడు అందులో చదివేటోళ్ళే బయటకు వస్తామనే తట్ట అవుతున్నది. జర మంత్రి సార్లు గట్టిగా నజరేరి పిల్లగాలు గోస పడుతున్నారు అనుకోబట్టిరు నిచ్చేసొంటి ముచ్చట్లు చూస్తున్న కామన్ పబ్లిక్. సీఎం రేవంత్ సారు అమెరికా టూర్ లో మస్తు బిజీగా ఉండు కదా. ఇంకో దిక్కు సార్ అభిమానులు సార్ మీద పాయరం సాటుకున్నట్లా బిజీగా ఉన్నారు. అదెట్లా ఏందన్నది చూడురు మీరే. వామ్మో, ఎన్ఆర్ఐలలో కూడా సీఎం రేవంత్ సార్ క్రేజ్ చూస్తుంటే మెంటల్ ఎక్కిపోతున్నది. సార్ అమెరికాలో అడుగు పెట్టుడే ఆలస్యం ఏమన్నా మర్యాదలు చేస్తున్నారా? న్యూయార్క్ లో సార్ తోటి ర్యాలీ తీసిరు. అటు ఇంకా ఇన్వెస్టర్ల మీటింగ్ పెడితే సార్ తోటి పోర్టువల్ దిగేందుకు ఎగబడ్డారు. ఇక అదట్టుంటే ఇంకొంతమంది అభిమానులు ఇట్లా న్యూయార్క్ టైమ్స్ చౌరస్తాలా అందరు చూస్తూ టీవీలలో రేవంత్ సార్ పోర్టువల్ని ప్రదర్శన చేసిరు. ఇక ఆడున్నోళ్ళు హూ ఇస్ దిస్ గాయ్ అని అనుకుంటూ అడిగితే ఈజ్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి మురుస్తున్నారట. ఇక ఈ వీడియోలు ఇక్కడ అభిమానులు సోషల్ మీడియా పేజీలు కూడా మస్తు తిప్పుతున్నాయి. ఇక ఆ సంగతి అటుంచితే రేవంత్ సార్ పోయిన పని కూడా మంచి అవుతున్నది. ఇప్పటికే కాగ్నిజెంట్ కంపెనీ తోటి పెట్టుబడులు పెట్టిస్తున్నాడు. ఆ కంపెనీ పెద్ద చేస్తే ఇంకో 15,000 మందికి నౌకర్లు దొరుకుతాయట. అట్లనే ఇంకొన్ని కంపెనీలతో కూడా మాట ముచ్చట్టు మాట్లాడుతున్నాడట. ఈసారి అయితే గట్టిగానే ఇన్వెస్ట్మెంట్ తీసుకురాకుండా వాపస్ వచ్చేటట్టే లేడు సారు.